ఆ పిలుపులో ఉన్న అర్థం చూడండి, ఆ మాటలో ఉన్న అర్థం చూడండి. అంటే పరమాత్మ ఆయన దగ్గరికి చేరాలి అనేటటువంటి తపన చేత వాడు శాంతి పొందుతాడు. ఏ ఒక్కరూ పట్టించుకోకపోయినా ఆయన నన్ను పట్టించుకున్నాడని ఆయన్ని వీడు పట్టించుకుని ఆ నామమంటూ ధ్యానం చేస్తూ కాశీ వెళ్ళో లేదా అయోధ్య వెళ్ళో లేక తిరుపతి వెళ్ళో ఎక్కడో వృద్ధాప్యాన్ని అలాగా గడుపుతూ ఉంటాడు. ఈ అవకాశం ఇతర సంస్కృతుల్లో లేదు. అందుకే వాళ్ళకి ఏమొచ్చింది, కొద్ది వయస్సు అయ్యేటప్పటికల్లా ఈ సంపాదించింది ఏం చేయాలి, భౌతికంగా చూద్దామా అంటే అవసరం ఎంత మేరకో మనిషి అంత మేరకు అనుకునేది. ఎందుకంటే పారమార్థికమైనటువంటి ఆర్యజుష్టం ఎలాగూ లేదు. రెండవది స్వధర్మం అనేది లేదు. స్వధర్మం అనేది లేకపోతే భార్యాభర్త కమిట్మెంట్ లేదు, తండ్రి కొడుకు కమిట్మెంట్ లేదు, అనుబంధాలకు ఆప్యాయతలకు ఆస్కారము లేదు. అందుచేత ఈ సంపాదించిందంతా ఏం చేయాలి అని ఆలోచించి పాపం పెంపుడు కుక్కనో మరో దాన్నో పెంచుకుంటూ దానికి పోషిస్తూ కాలక్షేపం చేస్తూ దానితో టెన్షన్లు, నరాలు బిగించుకుపోవడాలు, వేదనలు పడుతూ మళ్ళీ ఇదిగో ఈ తూర్పు వైపు చూస్తూ ఈ ప్రాచీనమైన భారతదేశం వైపు చూసి మనశ్శాంతి పొందడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. అంటే ఎందుకో అర్థం చేసుకోండి, ఇక్కడ ఒక జీవితాలకు స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించారు ఋషులు. అది బహుళ వ్యాప్తం చేశారు మహాత్ములైన సిద్ధపురుషులు. ఆ కారణం చేతనే ఇక్కడ సామాన్యుడు కూడా తన అంతిమ దశలో కొంతైనా శాంతి పొందగలుగుతున్నాడు. అందుకు పరమాత్మే ప్రాప్తియే లక్ష్యం అని నిర్ధరించారు గనక తత్ప్రాప్తి కోసమై నువ్వు లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు ఈ నాణ్యత స్థితివాదం నుంచి బయటపడతావు అని చెప్తూ ఇక్కడ మరొక మాట కూడా చెప్తున్నాడు, ప్రవదంతి అవిపశ్చిత అని. వాళ్ళ మాటలన్నీ కూడా ఈ పరిమితిలోనే మాట్లాడుతూ ఉంటారయ్యా అని. వీటినే తర్కవాదాలు అంటారు. తర్కవాదాలకు కూడా వేదాంత శాస్త్రం అంగీకరించదు.